హాయ్ గాయ్స్, దిస్ ఇస్ 9 స్టార్ కాస్మెటిక్స్ ప్రొఫెషనల్ మేకప్ స్టోర్. మీ ముందుకైతే 50-50 రమ్మీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకొచ్చేసి అనమాట. ఏంటి బ్రో ఈ కొత్తగా వింటున్నాం 50-50 రమ్మీ హెయిర్ ఏంటి అనుకుంటున్నారేమో. ఇది వచ్చేసి స్ట్రైట్నింగ్, కర్లింగ్, ఎనీథింగ్ అనమాట. మనం ఏమైనా చేసుకోవచ్చు. రీయూజబుల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనమాట. మీ ముందే మన దగ్గర అయితే ఇలా ఈ సైజులో వేవీ ఉంది, ఈ సైజులో కూడా వేవీ ఉంది, అండ్ ఈ సైజులో కంప్లీట్ స్ట్రైట్ కూడా ఉంది. దీన్ని ఏంటంటే మనం మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు. స్ట్రైట్నింగ్ కావాలంటే స్ట్రైట్నింగ్ చేసేసుకోవచ్చు, కర్లీ కావాలంటే కర్లీ చేసేసుకోవచ్చు, ఇలా న్యాచురల్ వేవీ కావాలంటే వేవీ కూడా చేసుకోవచ్చు. అది సరే బ్రో ఎలా చేసుకోవాలో చెప్పు అంటున్నారేమో, అదే చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇవి పక్కన పెట్టేద్దాం. వేవీ ఆల్రెడీ వేవీ ఉంది కాబట్టి మీరు అది కావాలంటే స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ స్ట్రైట్నర్స్, కర్లర్స్, హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి, వాటితో మీరు వేవీ అనేది చేసుకోవచ్చు అనమాట. హీట్ అనేది రెసిస్టెంట్ చేస్తాయి అనమాట. ఇవి హీట్ రెసిస్టెంట్ ఎక్స్టెన్షన్స్. ఇవి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది స్ట్రైట్ ఎక్స్టెన్షన్. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ డమ్మీ చేసేస్తున్నాం అనుకుంటున్నారు, డమ్మీ కాదు. ఇక్కడ చూసారు కదా, డమ్మీ హెయిర్ సపరేట్ ఉంటుంది, ఈ హెయిర్ సపరేట్ ఉంటుంది. మీకు ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, అండ్ మీకు ఆ వేవీ కర్లీలో అయితే చిన్న బేస్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది స్ట్రైట్ని మనం కర్లీ అయితే చేస్తున్నాం. ఇప్పుడు చాలా సింపుల్ అనమాట. మీ దగ్గర ఏ టాంగ్ ఉన్నా, ఏ స్ట్రైట్నర్ ఉన్నా నీట్గా ఇలా కర్ల్స్ చేసేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే హెయిర్ స్ట్రక్చర్కి తగ్గట్టు కర్లీ చేసుకుందాం అనుకుంటారు ఎక్స్టెన్షన్ని. బట్ మోస్ట్లీ ఏమవుతుంది అంటే ఈ కర్లీ హెయిర్ ఎక్స్టెన్షన్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ హెయిర్ని దానికి తగ్గట్టు మీ హెయిర్ని చేసుకుంటారు. ఇది అలా కాదు, మీ హెయిర్ స్ట్రక్చర్ టైప్ కూడా ఇది మార్చుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఇది 180 టెంపరేచర్ అనేది సపోర్ట్ చేస్తుంది. 180 టెంపరేచర్లో మీరు చేసుకోవాలి. చేసిన ఇమ్మీడియట్గా వదిలేయకూడదండి. ఇమ్మీడియట్గా వదిలేస్తే స్ట్రైట్ అయిపోతుంది. మనం ఏదైతే హీట్ పెట్టామో దీనికి ఆ హీట్ అనేది కూల్ అవ్వాలి. ఆ హీట్ అనేది కూల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే వదిలేయాలన్నమాట. అంతవరకు మనం స్టీల్ క్లిప్స్ ఉంటాయి, అవైనా పెట్టుకోవచ్చు. నేను ఒకటే లేయర్ చూపిస్తున్నాను కాబట్టి నేను స్టీల్ క్లిప్స్ ఏం మెయింటైన్ చేయలేదు. మీరు ఇక్కడ చూసారు కదా, స్ట్రైట్ హెయిర్ని కూడా మనం కర్లీ అయితే చేసాము. ఒకవేళ మీకు ఇదే వేవీ అవ్వాలనుకోండి, చేసిన హెయిర్ని ఇలా ఓపెన్ చేసేయాలి, వేవీ అవుతుంది. చూసారు కదా. అండ్ ఇప్పుడు మీకు కర్లీ హెయిర్ని స్ట్రైట్ కూడా చేసి చూపిస్తాను. చూడండి, ఇది ఆల్రెడీ కర్లీ ఉంది, దానిపైనే పెట్టేస్తాను. బేస్ చూసారు కదా, చిన్న బేస్ వస్తుంది మీకు, చిన్న బేసు 3 క్లిప్స్ వస్తుంది. స్ట్రైట్లో అయితే బిగ్ సైజ్ బేస్ వస్తుంది, కొంచెం 4 పిన్స్ వస్తాయి అన్నమాట. ఇది 3 పిన్. జస్ట్ ఇయర్ టు ఇయర్ పార్టిషన్లో ఇలా పెట్టేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, ఇది ఆల్రెడీ వేవీ ఉంది, దీన్ని మనం స్ట్రైట్ చేద్దాం కూడా. ఆల్రెడీ స్ట్రైట్ని కర్లీ చేసాము, వేవీని కూడా స్ట్రైట్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, వేవీని కూడా స్ట్రైట్ చేశాను. ఇలా మీకు స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ దీన్నే కర్లీ కావాలి అంటే కర్లీ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి రీయూజ్ అనేది ఎక్కువ వస్తుంది, చాలా బాగుంటుంది. హెయిర్ క్వాలిటీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, రియల్ హెయిర్లా ఉంటుంది. మీరు ఎంత అబ్జర్వ్ చేసినా కూడా అస్సలు తెలియదు అన్నమాట. చూసారు కదా, స్ట్రైట్ చేసాం, మళ్ళీ కర్లీ చేసాం, దాన్ని ఇలా ఓపెన్ చేసేస్తే ఆ వేవీలో మిక్స్ అయిపోతుంది, అంతే. చూసారు కదా, ఇలాంటి మంచి క్వాలిటీ, బెస్ట్ వర్క్ అయ్యే, మీకు బాగా యూజ్ అయ్యే ఎక్స్టెన్షన్స్ మీకు కూడా కావాలి అంటే మన 9 స్టార్ కాస్మెటిక్స్కి విజిట్ అయిపోండి. మన 9 స్టార్ కాస్మెటిక్స్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, శ్రీకృష్ణానగర్ యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ నెంబర్ 1541 దగ్గరికి విజిట్ అయిపోండి త్వరగా, ఎందుకంటే ఇది లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారేమో, జస్ట్ 600 ఉంటుంది అనమాట ఎక్స్టెన్షన్. మీరు ఇదే 100% హ్యూమన్ హెయిర్లో తీసుకున్నారనుకోండి 16,000, 15,000 అలా ఉంటుందన్నమాట. మన దగ్గర 600కి హ్యూమన్ హెయిర్లా యూజ్ చేసుకునే ఎక్స్టెన్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు, దీనికి కలర్ వేయొచ్చా అని. కలర్ అయితే వేయడానికి అవ్వదు. ఇందులో మోస్ట్లీ డార్క్ బ్రౌను
అండ్ లైట్ బ్రౌనే ఉంటుంది అనమాట. జెడ్ బ్లాక్ అయితే రాదు. జెడ్ బ్లాక్ కావాలంటే ఇలా స్ట్రైట్ ఎక్స్టెన్షన్లో వస్తుంది అనమాట. ఇంకెందుకు లేట్, త్వరగా విజిట్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.